హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మనము ఎలిమెంట్స్ ఆఫ్ అకౌంట్ గురించి నేర్చుకుందాము. ఓకే, టోటల్గా ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయండి. 1 by 1 నేర్చుకుందాము. అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఈక్విటీ ఆర్ క్యాపిటల్, లయబిలిటీ, ఇన్కమ్. సో ఈ 5 ఎలిమెంట్స్ ఏంటంటే అండి, మనము బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇట్స్ ఎ నంబర్ మోర్ దాన్ కౌంటబుల్ అనమాట. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ బేసికల్లీ ఈ 5 ఎలిమెంట్స్కు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ గురించి ఫస్ట్ నేర్చుకుందాము, అసెట్స్. సో అసెట్ అంటే ఏంటి? ఓకే, అసెట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. అసెట్ మీన్స్ వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకే, సో మనకి విలువైన వస్తువులు మనం కలిగి ఉండటాన్ని సో అసెట్ అంటాము. అది ఆస్తి. ఓకే, సో ఈ ఆస్తి మూలన మనకేంటి ఉపయోగం అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. మన యొక్క బిజినెస్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ అసెట్ ఉపయోగపడుతుంది. మన బిజినెస్లో అసెట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మన బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది అని అర్థం. ఓకే, సో హ్యావింగ్ మోర్ అసెట్స్ ఇట్స్ ఏ గుడ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఓకేనండి, అసెట్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి టాంజిబుల్ అసెట్స్, ఒకటి ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఏదైతే మనము ఒక అసెట్ని టచ్ చేసి కంటితో చూడగలుగుతామో సో దాన్ని టాంజిబుల్ అసెట్స్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. మనం చూసి ఇది అసెట్ అని చెప్పచ్చు. సో దాన్ని మనము టాంజిబుల్ అసెట్ అంటాము. చూడొచ్చు, మనం టచ్ చేయొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ, స్టాక్. సో మనం గూడ్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తుంటాం కదా, అది స్టాక్ అంటే. ఓకే, ల్యాండ్ అనేది మనకి సో మనం రెంట్ పే చేయకుండా మనకు ల్యాండ్ ఉంటే అక్కడ ఒక బిల్డింగ్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకొని అది బిజినెస్ కమర్షియల్ పర్పస్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది మన బిజినెస్కు ఉన్న అడ్వాంటేజ్. ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాము. సో ఎందుకంటే మనం ఆఫీస్ మెయింటైన్ చేయాలి కదా, ఫర్నిచర్ అనేది మనకి కంపల్సరీ. అలాగే మిషనరీ, సో మనం ప్రొడక్షన్ చేసి సో దాన్ని మనం ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాము. సో మిషనరీ అలా యూస్ చేస్తాము. సో గూడ్స్ పర్చేజ్ సేల్స్ చేస్తూ మనము ట్రేడింగ్ కూడా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ అసెట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి టాంజిబుల్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ని మనం టచ్ చేయొచ్చు అండ్ చూడొచ్చు. ఇట్ హ్యాస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఓకే అండి, టాంజిబుల్ అసెట్స్ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్న వాటిని మనము టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్. సో విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్డ్. సో ఈ అసెట్స్ని మనము చూడలేము, టచ్ చేయలేము, కానీ సో వీటికి వాల్యూ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి, గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్ ఎక్సెట్రా. గుడ్ విల్ అంటే ఏం లేదండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత సో ఆ కంపెనీకి ఒక బ్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి సపరేట్ ప్రమోషన్స్ అవసరం లేకుండా మనము దాంట్లో ఇన్వెస్ట్ చేసామంటే విల్ గెట్ డైరెక్ట్లీ ప్రాఫిట్స్. అదర్ ఎర్లియర్ డేస్లో స్టార్ట్ చేస్తే దానికి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో అనేది మనకి డౌట్గా ఉంటుంది. ఆల్రెడీ స్టెబిలైజ్ అయిపోయిన కంపెనీలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే విల్ డెఫినెట్లీ గెట్ ప్రాఫిట్స్ అనే నేమ్ని క్రియేట్ చేసుకుంటే సో అట్లా నేమ్ని క్రియేట్ చేసుకోవటానికి గుడ్ విల్ అంటారు. సో ఒక మంచి గుడ్ విల్ని ఆ ఫామ్ అనేది రెడీ చేసుకుంది అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తామనే గుడ్ విల్ని సంపాదించుకుంది. సో ఆ గుడ్ విల్ని సంపాదించుకోవటం కూడా ఒక అసెట్. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక అసెట్గా ట్రీట్ చేయటం జరుగుతుంది. బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. దీనికి ఫిజికల్గా మనం చూడలేము, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. సో మనకి ఆర్గనైజేషన్లో అది తెలిసిపోతుంది. సో అటువంటి దాన్ని మనము ఇంటాంజిబుల్ అసెట్ అంటాం. వీ కాంట్ సీ, మనం చూడలేము. సో దాన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. అలాగే పేటెంట్స్. సో ఏదైనా మనం వస్తువు తయారు చేసినప్పుడు ఈ వస్తువు నేనే తయారు చేశాను, సో ఎవరు కాపీ చేయడానికి వీల్లేదు, సో ఇది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే సో అది ఒక అసెట్ అవుతుంది. దాన్ని వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి రాయల్టీ అనేది పే చేయాలి.
సో కాబట్టి ఇది పేటెంట్స్ అనేది కూడా ఒక ఇంటాంజిబుల్ అసెట్. ఓకే అండి, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ అసెట్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్స్. Expenses are cost incurred by the business in the process of earning revenues. సో మనం కాస్ట్ అనేది ఇన్కర్ అవుతున్నాం ఎందుకు? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎర్నింగ్ రెవెన్యూస్. ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయటం కోసం అనేది మనము కాస్ట్ అనేది ఇన్కర్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎక్స్పెన్స్ అంటాం, ఖర్చు. మన బిజినెస్లో అవుతున్న ఖర్చులు దేనికి అవుతున్నాయి? టు గెట్ ప్రాఫిట్స్. మనం ప్రాఫిట్స్ సంపాదించడం కోసమని మనం ఇక్కడ పెడుతున్న ఖర్చుని మనము ఎక్స్పెన్స్ అంటాము. ఓకే అండి, ఇది ఎట్లా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్: కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ ఫర్ సేల్. సో మనం గూడ్స్ పర్చేస్ చేస్తాం, సో దానికి అయ్యే కాస్ట్ ఒక ఎక్స్పెన్స్. సో ఈ గూడ్స్ ఎందుకు పర్చేజ్ చేస్తున్నాము? ఫర్ రీసేల్, మళ్ళీ సేల్ చేయడం కోసం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఎక్స్పెన్స్. ఓకే, అండ్ శాలరీస్ చూడండి. శాలరీస్ అనేది ఒక ఖర్చు, ఎక్స్పెన్స్. శాలరీస్ ఎందుకు మనం పే చేయాలి అంటే వీఆర్ రిసీవింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళ సర్వీస్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి సో దానికి గాను మనం కొంత అమౌంట్ పే చేయాలి, అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ అనమాట. రైట్, అలాగే రెంట్. సో మనం ఒక బిల్డింగ్ని యూస్ చేసుకుంటున్నాం, బిల్డింగ్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం బిజినెస్ ఆపరేషన్స్కి. సో బికాస్ ఆఫ్ దట్ మనం కొంత అమౌంట్ అనేది పే చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్. ఇది ఒక మనకి ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఆల్సో వీ హ్యావ్ టు పే, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్స్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. మిషనరీ రన్ అవ్వాలన్నా, అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఏ ఎక్స్పెండిచర్ ఉన్నా, సో ఎవ్రీథింగ్ రన్ బై ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది మ్యాండేటరీ కదా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా ఎక్స్పెన్స్. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ట్రాన్స్పోర్టేషన్ అని, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్, వేజెస్, సో ఇట్లాంటి చాలా ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టు మీట్. ఓకే, సో ఎక్స్పెన్సెస్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్. అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ప్రొప్రైటర్. ఓకే, క్యాపిటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ప్రొప్రైటర్. సో మన ఓనర్, ప్రొప్రైటరు బిజినెస్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు, సో ఆ అమౌంట్ని మనం క్యాపిటల్ అంటాం. ఓకే, సో క్యాపిటల్ అనే నేమ్తో మనం దీన్ని ట్రీట్ చేస్తాం మన ఇన్వెస్ట్మెంట్ని. ఓకే రైట్, సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వెల్త్. ఈ క్యాపిటల్తోనే వీ యూజ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, యూటిలైజ్ దిస్ టు రిక్వైర్ ఆల్ ద అసెట్స్. అంటే మనం పర్చేజ్ చేయాలన్న అసెట్స్, మనం ఎక్స్పెన్సెస్ని ఇన్కర్ అవ్వాలన్నా మనం ఈ క్యాపిటల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, అసెట్స్ ఆర్ గూడ్స్. అది క్యాష్ ఫామ్లోనే కాకుండా ఏమన్నా అసెట్స్ ఉంటే అవి కూడా తీసుకురావచ్చు బిజినెస్లోకి, అలాగే గూడ్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా తీసుకురావచ్చు. ఏ ఫామ్లో తీసుకొచ్చినా మనం దాన్ని క్యాపిటల్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే అండి, ఇట్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్. సో అసెట్స్ ఎక్కువగా ఉంటే లయబిలిటీస్ కంటే దాన్ని మనం క్యాపిటల్ అంటాం. సో దట్ మీన్స్ అసెట్స్ అంత ఎక్కువ ఉంటే మనకి, సో అంత మనకి క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది ఓవర్ లయబిలిటీస్. సో మనం దాన్ని బిజినెస్లో యూజ్ చేసుకొని స్కేర్సిటీ రాకుండా మనము క్యాష్ అనేది, సో మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. ఓకే, సో దీన్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసామండి. ఫిక్స్డ్ క్యాపిటల్, ఫ్లోటింగ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే టు అక్వైర్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కొనటం కోసం అని చెప్పేసి మనము యూటిలైజ్ చేసే క్యాపిటల్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ సేల్ సచ్ యాజ్ స్టాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే రీసేల్ చేసే ఉద్దేశంతో కనుక మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ టు రన్ ద బిజినెస్, డే టు డే ఎక్స్పెన్సెస్ని మీట్ అవటం కోసం అని చెప్పేసి మనం కొంత అమౌంట్ అనేది కంపెనీలో ఉంచడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఆ క్యాష్ని కరెంట్ అసెట్ అంటారు. సో అది వర్కింగ్ క్యాపిటల్ అసెట్ ఫామ్లో మనం క్యాష్ రూపంలో కానీ బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో కానీ ఉంచుతాం. సో దాన్ని మనము వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే అండి, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్యాపిటల్. నెక్స్ట్ లయబిలిటీ అంటే చూద్దామండి. సో లయబిలిటీ మీన్స్ ఆబ్లిగేషన్ టు పే. సో మనం పే చేయాల్సింది.
సో ఇక్కడ మీనింగ్ చూడండి, ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. సో మనము ఏదైతే అమౌంట్ పే చేయాలో, దట్ మీన్స్ బిజినెస్ హ్యాస్ టు పే టు ద అదర్స్, సో దాన్ని లయబిలిటీ అంటాము. సో ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్, అది మనీ ఫామ్లో అయినా గూడ్స్ ఫామ్లో అయినా సరే పే చేయాల్సి ఉంటే దాన్ని మనం లయబిలిటీ అని అంటాం. సో ఇప్పుడు కనుక ప్రజెంట్ కనుక పేమెంట్ అయితే అది ఎక్స్పెన్స్ అవుతుంది, ఫ్యూచర్ పేమెంట్ అయితే కనుక అది లయబిలిటీ అవుతుంది. ఓకే అండి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. ఓకే అండి. లయబిలిటీ అనేది 2 టైప్స్లో డివైడ్ చేశారు. సో లయబిలిటీ టు ఓనర్స్, లయబిలిటీ టు క్రెడిటార్స్. లయబిలిటీ టు ఓనర్స్ ఏంటో చూద్దాం. సో ఓనర్స్ ఈక్విటీ అంటారండి. ఓనర్స్కి ఉన్నటువంటి లయబిలిటీని ఓనర్స్ ఈక్విటీ అంటారు. దట్ మీన్స్ క్యాపిటల్. క్యాపిటల్ మీన్స్ మనము బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్లో. దానిలో ఫస్ట్ వన్, సో మనము ప్రొపరేటర్ని సపరేట్గా, బిజినెస్ని సపరేట్గా చూడాలి. సో మనకి ప్రొపరేటర్ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడో బిజినెస్లో దాన్ని క్యాపిటల్, దాన్ని లయబిలిటీగా ట్రీట్ చేయాలి. సో దాన్ని అసెట్గా ట్రీట్ చేయకూడదు, లయబిలిటీగా ట్రీట్ చేయాలి. దట్ మీన్స్ బోత్ ఆర్ సపరేట్. ఎంటిటీ ఈజ్ సపరేట్ and the proprietor is separate. So the organization is liable to pay to the owner, that is capital. Okay andi. Next liability to creditors. Creditors ane vallu different way lo untarandi, avento chuddaamu. Creditors for goods, creditors for loan, creditors for expenses. Creditors for goods ante మన బిజినెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తామండి. ఆ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకి క్రెడిటార్స్ అనేది ఫామ్ అవుతారు. సో మనము పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ. సో మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు వీఆర్ నాట్ పేయింగ్ మనీ, సో వీఆర్ గెట్టింగ్ ద గూడ్స్ విత్ క్రెడిట్. క్రెడిట్కి మనము గూడ్స్ అనేది పర్చేస్ చేస్తున్నాము. సో మనం ఎవరైతే మనకి క్రెడిట్ ఇచ్చారో వాళ్ళని క్రెడిటార్స్ అంటాం. మనకి ఎవరైతే క్రెడిట్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని క్రెడిటార్స్ అంటాం. ఓకే, వాళ్ళు మనకి ఈ గూడ్స్ని అప్పుగా ఇచ్చారు. ఓకే అండి. సో వీళ్ళని క్రెడిటార్స్ ఫర్ గూడ్స్ అంటారు. దట్ మీన్స్ రుణదాతలు, వీళ్ళు రుణదాతలు, రైట్. నెక్స్ట్ క్రెడిటార్స్ ఫర్ లోన్. లోన్ అంటే మనం బ్యాంక్లో లోన్ తీసుకొస్తే సో వీ హ్యావ్ టు పే, ఇట్స్ ఏ లైబిలిటీ. లోన్ తీసుకొచ్చామంటే మనం బ్యాంక్కి రీపే చేయాలి. దట్ మీన్స్ బిజినెస్ కోసం లోన్ తీసుకొస్తే బిజినెస్ హ్యాస్ టు పే ద లోన్. ఓకే, సో ఇక్కడ మనకి లోన్ అనేది ఒక లైబిలిటీ అవుతుంది. ఆ లైబిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిటార్. ఓకే అండి. లైబిలిటీ లోన్ అనేది ఒక క్రెడిట్, సో అది మనకి అప్ అనేది ఇచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్. ఓకే అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కూడా క్రెడిటార్స్ ఉంటారా అనేది చూద్దాము. ఇప్పుడు ఎక్స్పెన్స్ అంటే ఇక్కడ మనము ఒక మంత్, దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి మంత్ మనము శాలరీస్ అనేది పే చేయాలి. సో అది ఫిబ్రవరి మంత్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఆ మంత్ మటుకి ఎక్స్పెన్సు మనము వీఆర్ అనేబుల్ టు పే దట్ ఎక్స్పెన్స్ ఎట్ దిస్ మంత్. ఆ ఫిబ్రవరి మంత్లో పే చేయలేకపోతే అది నెక్స్ట్ మంత్కి అది లయబిలిటీగా కన్వర్ట్ అవుతుంది. అది నెక్స్ట్ మంత్కి లయబిలిటీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పెన్స్ ఆ పర్టికులర్ బెనిఫిట్ పొందుతున్న మంత్ కాకుండా అది కనుక డిలే అయితే ఇట్ ఎక్స్పెన్స్ ఈజ్ టర్న్డ్ యాజ్ క్రెడిటార్స్, దట్ మీన్స్ లయబిలిటీగా కన్వర్ట్ అవుతుంది. సో శాలరీస్ అనేది ఎక్స్పెన్స్. సో అది మనం ఇంకా పే చేయకుండా డిలే అయ్యే కొద్ది అది ఏమవుతుంది, సో దాన్ని అవుట్ స్టాండింగ్ శాలరీస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ లయబిలిటీ కింద కన్వర్ట్ అవుతుంది ఇఫ్ ఇట్ డిలేస్. ఆ ఎక్స్పెన్స్ ఎప్పుడైతే బెనిఫిట్ పొందుతున్నామో ఆ టైంకి అది ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఇట్ మే డిలే, అది ఆ పర్టికులర్ పీరియడ్ కాకుండా అది డిలే అయితే కనుక అది అవుట్ స్టాండింగ్ శాలరీస్ కింద లయబిలిటీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది. ఎక్స్పెన్స్ అంటే శాలరీస్, శాలరీస్ ఈజ్ ఏ ఎక్స్పెన్స్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఈజ్ ఏ లయబిలిటీ. ఓకే అండి, ఇది అర్థమైంది కదా డిఫరెన్స్. ఇక్కడ చూడండి, క్రెడిటార్స్ ఫర్ గూడ్స్ అన్నప్పుడు సో వాళ్ళని క్రెడిటార్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడాలంటే, సో క్రెడిటార్స్ ఫర్ లోన్ అంటే బ్యాంక్ లోన్,
అండ్ ఎక్స్పెన్సెస్కి క్రెడిటార్స్ అంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ అనేది సో మనకి ఎక్స్పెన్సెస్కి లయబిలిటీ అవుతుంది. ఓకే అండి, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో నేను ఎగ్జాంపుల్స్ కింద ఇవి చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే అండి, నెక్స్ట్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఎక్సెస్ ఆఫ్ రెవెన్యూ ఓవర్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ కంటే రెవెన్యూ ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ని మనం ఇన్కమ్ అంటాం. ఎక్స్పెన్స్ మీన్స్ ఇఫ్ వీ పర్చేస్ గూడ్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ 10,000, సో వీ విల్ రీసేల్ దాట్ విత్ 12,000. సో మనం రీసేల్ చేసినప్పుడు మనకి 12,000కి సేల్ చేసాము. సో మనకి ఎంత వచ్చింది, 12,000కి సేల్ చేస్తే మనకి కాస్ట్ అయ్యింది, దట్ మీన్స్ ఎక్స్పెన్స్ ఎంత అయింది, 10,000 అయింది. దానికి సేల్ చేసినప్పుడు 12,000 వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ద 12,000 to 10,000 దట్ బికమ్స్ ఇన్కమ్. సో రెవెన్యూకి ఎక్స్పెన్స్కి ఉన్న డిఫరెన్సే మనకి ఇన్కమ్ అవుతుంది. ఓకేనండి, సో చూడండి, ఎక్సెస్ ఆఫ్ సేల్ ప్రాసీడ్స్ ఓవర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, మనము సేల్ ప్రోడక్ట్స్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఏనండి. సో కాస్ట్ మనం ఇన్కర్ అయిన కాస్ట్ కంటే సేల్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే సో దాన్నే ఇన్కమ్ అంటారు. ఓకే అండి, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. యాక్చువల్లీ సో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఈ ఎసెట్స్, ఎక్స్పెన్సెస్, ఈక్విటీ ఆర్ క్యాపిటల్, లయబిలిటీ, ఇన్కమ్, సో ఇవన్నీ ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది. ఓకే, సో యాక్చువల్లీ ఇవి అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. క్యాపిటల్, లయబిలిటీ అండ్ ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. సో మనం అకౌంట్ ఫార్మాట్ చెప్పుకున్నాం కదా, అకౌంటింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, టీ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో డెబిట్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో క్రెడిట్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఓకే, క్యాపిటల్, లయబిలిటీ అండ్ ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ లెఫ్ట్ సైడ్, ఇన్కమ్, క్యాపిటల్ అండ్ లయబిలిటీ రైట్ సైడ్. ఓకే, ఈ బ్యాలెన్సెస్ చూపిస్తాయి. ఓకే అండి, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ like, share and subscribe it.